4 గంటలకి అంటే దాదాపు 10 గంటలకు వెళ్ళి 4 గంటల దాకా 6 గంటల సేపు వాళ్ళు ఇవ్వాల్సిన ఇచ్చి మనం చెప్పిన తర్వాత ఇంకా మిమ్మల్ని వెళ్ళమంటూ జరిగింది. కానీ ఏంటంటే ఇంకెక్కడైనా ఇంక నుంచి రాజకీయాలలో ఎవరైనా వేదిక మీద మాట్లాడుతుంటే ఇంకా నాకు తెలిసి వేదిక ఎక్కేదాన్ని కూడా, ఎందుకంటే ఆయన ఏం మాట్లాడతాడో వేదిక మీద ఉన్న వాళ్ళు తెలియదు పాపం. ఆ ఏం మాట్లాడినా కూడా వేదిక మీద ఉన్న వాళ్ళని కూడా జతకట్టి నచ్చిన వాళ్ళ మీద ఫేస్లు పెట్టండి. ఎందుకంటే ఆ రోజు వేదిక సభా ప్రాంగణంలో ఒక 1000 మంది పైగా ఉన్నారు. 1000 మంది కూడా నవ్వటం జరిగింది, కొందరు చప్పట్లు కొట్టడం జరిగింది, కొన్ని వేలాలు వేయటం కూడా జరిగింది. ఒక 1000 మంది ఒక్కసారి ఒక భావోద్వేగంతో హర్షధ్వానాలతో నవ్వినప్పుడు తప్పకుండా అందరం కూర్చున్నప్పుడు నవ్వుతారు. అది స్పాంటేనియస్గా ఒక మనిషికి ఎవరైనా కానీ 1000 మంది మనమైనా కానీ 10 మంది కూర్చొని పడబడా నవ్వితే మనం కూడా నవ్వుతాం. సో ఒక్కొక్కసారి మనలో ఉన్నప్పుడు అలా నవ్వటం జరుగుతుంది. నవ్వటం కూడా తప్పే, నవ్వినా తప్పే, చప్పట్లు కొట్టినా తప్పే, ఏదైనా తప్పే అంటే ఇంకా ఈ ప్రభుత్వంలో ఇంక ఏం చేయాలో కూడా వాళ్ళే చెప్పాలేమో. ఇంకా మేము నవ్వకూడదు, మీటింగ్లకి వెళ్తే బ్యాండేడ్ వేసుకోవాలా, చేతులు కట్టేసుకో ఉండాలి, మళ్ళీ ఒకవేళ మా చేతులు ఏదైనా అవుతాయో అది అవి కూడా చెప్తే దానికి కూడా ఒక ప్రోటోకాల్స్ ఇస్తే ఈ విధంగా నడుచుకోవాలి మీరు, ఈ విధంగా నడవాలి మీరు అని ఇస్తే అవి కూడా నడుచుకుంటాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం అలా ఉంది. మరి ఇంకా లాస్ట్కి ఏ స్థాయికి దిగజారిపోయారు, ఇంతకన్నా నేను చెప్పాల్సిన అవసరం లేదు. మళ్ళీ చెప్తున్నాను కదా, పాపం సునకానందం పొందుతున్నారు కొందరు. ఒక కేసు పెట్టు, ఏదో మమ్మల్ని ఒక 5-6 గంటలు ఇన్వెస్టిగేషన్ అని చెప్పి లోపల కూర్చోబెడితే వాళ్ళు ఆనందం పొందితే మనం పొందనేమన్నది. ఒక సునకానందం పొందండి, పర్వాలేదు. ఈరోజు మేము నవ్వితే బెటర్, రేపు ఇంకో రోజు ఇంకో ప్రభుత్వం వస్తుంది, నవ్వాల్సిన అవసరం లేదు. కూర్చున్నా కేసు పెడతారు, నువ్వు కూర్చున్నావు కాబట్టి కేసు పెట్టానని, లేదా నిల్చున్నావు కాబట్టి కేసు పెట్టానని కూడా వస్తాయి ఇంక రోజుల్లో. ఆ పరిస్థితులకు ఉన్నాయి కాబట్టి వాళ్ళు అడగాల్సినవి అడిగారు, నేను చెప్పాల్సింది చెప్పేసి.